చే గువేరా. చే అనగానే కళ్ల ముందు కనిపించేది తలపై మిలిటరీ క్యాప్, దానిపై 5 కోణాల ఎర్రని నక్షత్రం, సన్నని గడ్డం, మీసాలు, తేజోవంతమైన ముఖం, ఆకుపచ్చ మిలిటరీ దుస్తుల్లో కనిపించే వ్యక్తి. క్లబ్బుల్లో, పబ్బుల్లో, టీ, బీర్ కప్పులపై, బ్యాడ్జీలు, టీషర్టులపై కనిపించే రూపం. బాలీవుడ్, హాలీవుడ్ తారల కంటే, క్రికెట్, ఫుట్బాల్, రగ్బీ, టెన్నిస్ క్రీడాకారుల కంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి. కవులు, కళాకారులకు పాటలు, కవితలు, ఒపెరా నాటకం, సినిమా, శిల్పానికి ఇతివృత్తంగా స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ప్రపంచ యువతను ఆకర్షించిన వ్యక్తి. రాజకీయాలకు అతీతంగా అభిమానించే వ్యక్తి. అతని సిద్ధాంతాన్ని, భావాలను వ్యతిరేకించే పెట్టుబడిదారి వర్గానికి సైతం తమ వ్యాపార ప్రకటనలకు చిహ్నంగా మారిన వ్యక్తి చే గువేరా. ఇంతకీ ఎవరా చే గువేరా? అతనొక అర్జెంటీనా విప్లవకారుడు, ఒక డాక్టర్, ఒక రచయిత, ఒక కవి, ఒక మేధావి, ఒక దౌత్యవేత్త, ఒక పరిపాలనా దక్షుడు, ఒక మిలిటరీ వ్యూహకర్త, ఒక గెరిల్లా యోధుడు, ఒక క్యూబా విప్లవ సేనాని, అన్నిటికీ మించి మార్క్సిస్టు మేధావి, కమ్యూనిస్టు ఉద్యమనేత. అతనొక విప్లవ చరిత్ర కథానాయకుడు, పౌరాణిక వీరగాథలు స్ఫురించే వీర యోధుడు. విప్లవంలో విప్లవం అన్నాడు, గెరిల్లా యుద్ధం మార్గమన్నాడు, క్యూబా మార్గం ఆదర్శమన్నాడు, నా జీవితం విప్లవానికే అంకితమన్నాడు. అన్నీ వదులుకొని ప్రపంచ విప్లవ క్రమంలో తానొక సమిధను కావాలనుకున్నాడు. 1965లో అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. ఎక్కడికెళ్లాడో తెలియదు, కానీ ఎక్కడో ఒకచోట విప్లవానికి అగ్గి రగిలిస్తాడనుకున్నారు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎర్నెస్టో గువేరా సెలా సెల్నా. ఇంట్లో ముద్దుగా టేటే అన్నారు. విప్లవోద్యమంలో అతను వాడే ఊతపదం కారణంగా చే గువేరా అన్నారు. విప్లవకారులు ఆత్మీయంగా చే అన్నారు. చే 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియో పట్టణంలో జన్మించాడు. తండ్రి ఎర్నెస్టో గువేరా లించ్, తల్లి సెలియా డెలా సెర్నా. ఎర్నెస్టో గువేరా లించ్ పూర్వీకులు ఐర్లాండ్ నుంచి వచ్చి అర్జెంటీనాలో స్థిరపడ్డారు. చే తల్లి యొక్క పూర్వీకులు స్పెయిన్ నుండి వచ్చి స్థిరపడ్డారు. ఇరువురి పూర్వీకులు పాలకవర్గానికి, ధనవంతుల కుటుంబాలకు చెందినవారు. చే తాతగారైనటువంటి రాబర్టో గువేరా ప్రభుత్వ ఉన్నతోద్యోగిగా పేరు, డబ్బు సంపాదించాడు. సెలియా తండ్రి పేరు మోసిన న్యాయవాది. ఎర్నెస్టో బ్యూనోస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో పట్టా పొందాడు. అతివాద భావాలు, రాజకీయాలపై ఆసక్తి గలవాడు. సెలియా కూడా ఉన్నత విద్య అభ్యసించింది. రాజకీయాలు, సాహిత్యంపై అభిరుచి ఎక్కువ. మహిళా ఉద్యమంలో పనిచేసింది. పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు, అవకాశాలు కావాలని కోరుకుంటుంది. తన కుటుంబం క్యాథలిక్ మత సంప్రదాయాలు పాటించినా ఆమె దానికి దూరంగా ఉంది. సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎర్నెస్టో గువేరా లించ్, సెలియా పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే దానికి ముందు కొన్ని నిబంధనలను పెట్టుకున్నారు. తమ జీవితాలు పేద ప్రజలకు ఉపయోగపడాలి, మతాచారం పాటించవద్దు, చర్చికి వెళ్లకూడదు అని నిబంధనలు పెట్టుకున్నారు. ఈ నిబంధనలను ఇద్దరూ అంగీకరించి వివాహం చేసుకున్నారు. ఇద్దరి అభిరుచి, రాజకీయాలు, సాహిత్యం కారణంగా ఇంటి నిండా పుస్తకాలు చేరాయి. అందులో స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచి భాషల్లో ఫ్రెంచి విప్లవం, ఐరిష్ విప్లవం, రష్యన్ విప్లవం, ప్రపంచ విప్లవాల చరిత్రలు, తత్వశాస్త్రం, అర్థశాస్త్రం, సోషలిజం, మార్క్సిజం రచనలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయితల నవలలు, కవితలు ఉన్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్, బుద్ధుడు, మార్క్స్, లెనిన్, బకునిన్ సిద్ధాంత గ్రంథాలు, జీన్ పాల్ సాత్రే, హెచ్జి వేల్స్, రాబర్ట్ ఫ్రోస్ట్, జాక్ లండన్, బెట్రాండ్ రసెల్, నెహ్రూ, గాంధీ, ఫ్యాబ్లో నెరుడా మొదలైన 3000 దాకా రచనలు ఉన్నాయి. ఎర్నెస్టో సివిల్ ఇంజనీర్గా చేస్తున్న పని సజావుగా సాగలేదు. మరో మార్గం ఆలోచించాడు. అతనికి మిషియోనెస్ పట్టణం దగ్గర పంట పొలం ఉన్నది. సారవంతమైన భూమి. మోతె పంటకు ఇది అనుకూలమైనది. మోతె పంట అంటే తేయాకు లాంటిది. మోతె పంటకు దేశంలో, విదేశంలో గిరాకీ ఉన్నది. అక్కడి రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. దానికి తోడు ఎర్నెస్టోకు వ్యవసాయం, పచ్చని పైర్లంటే ఇష్టం. అందుకే మక్కాం మిషియోనెస్కు మార్చారు. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయంలో నిమగ్నమయ్యారు. కూలీలకు కష్టానికి తగిన వేతనం ఇచ్చారు. వారి శ్రమను తగ్గించడానికి పనిముట్లు కొన్నారు. వారి అవసరాలకు ఆదుకున్నారు. మద్యం సేవించరాదన్న నియమం పెట్టారు. ఇవన్నీ అక్కడి భూస్వాములు, తోటల యజమానులు అనుసరించేదానికి విరుద్ధం. భూస్వాములు కూలీలకు వేతనాలు ఇవ్వరు. తమ కొట్లో సరుకులు కొనుక్కోవాలనే నిబంధనతో కూపన్లు ఇస్తారు. చాలని జీతాలు. ఏ చిన్న తప్పు చేసినా చిత్రహింసలు పెడతారు. బానిసలుగా బాధలకు గురి చేస్తున్నారు. మద్యానికి బానిసలుగా చేసి చచ్చేదాకా తమ ఇంటి దగ్గరే పడి ఉండేటట్లు చేస్తున్నారు. ఎర్నెస్టో దంపతులు కూలీలకు కల్పించే సదుపాయాలు చూసి స్థానిక భూస్వాములకు ఆగ్రహం కలిగింది. ఎర్నెస్టో దంపతులకు మతిస్థిమితం లేదన్నారు. కూలీలను రెచ్చగొట్టడానికి వచ్చారన్నారు. వారు కమ్యూనిస్టులని ప్రచారం చేశారు. కమ్యూనిస్టులు అనగానే పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. వ్యవసాయం సరిగ్గా సాగలేదు. ప్రపంచ వ్యాపితంగా వచ్చిన ఆర్థిక మాంద్యం వ్యాపారులకు నష్టం కలిగించింది. ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఎర్నెస్టో నష్టాల పాలయ్యాడు. ఇక అక్కడ ఉండి ప్రయోజనం లేదని తిరిగి రొసారియో పట్టణానికి వెళ్లారు. అక్కడ టీ పొడి ఫ్యాక్టరీ పెట్టారు.
అక్కడే చే జన్మించాడు. 1929లో మరో బిడ్డ సెలియా పుట్టింది. 1930 మే తల్లి చేను స్విమ్మింగ్ పూల్కు తీసుకువెళ్ళింది. నీళ్లలో ఆడిస్తుండగా 2 సంవత్సరాల పసివాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ రోజు రాత్రంతా దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడ్డాడు. పొద్దున్నే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. జలుబు చేసిందని మందులిచ్చారు, కానీ తగ్గలేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళితే పరీక్షలు చేసి ఆస్తమా అని తేల్చి చెప్పారు. ఆస్తమా శాశ్వత నివారణకు మందులు లేవు. చలి వాతావరణం సరిపడదన్నారు. వాతావరణంలో మార్పు కావాలన్నారు. వాతావరణ మార్పు కోసం 5 సంవత్సరాల కాలంలో 5 పట్టణాలు మారారు. చివరగా ఆల్టాగ్రాసియాలో స్థిరపడ్డారు. చే ఆరోగ్యం కొంత బాగుపడింది. బడికి పంపితే ఎప్పుడేమి జరుగుతుందోనని ఇంట్లోనే తల్లి పాఠాలు చెప్పింది. తండ్రి చదరంగం, ఫుట్బాల్, రగ్బీ మొదలైన ఆటలు నేర్పాడు. 1936లో స్థానిక పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. స్కూల్లో కార్లోస్ ఫెర్రర్ అనే విద్యార్థి మిత్రుడయ్యాడు. ఎక్కువ రోజులు ఇంట్లోనే. తల్లి పాఠాలతో పాటు సాహిత్య పఠనం అలవాటు చేసింది. చేకు సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. ఆటలంటే కూడా అంతే ఆసక్తి. ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. ఆటనో పుస్తక పఠనమో ఏదో ఒకటి ఉండాలి. అతని అభిరుచిని తల్లిదండ్రులు గమనించారు. ఆ రకంగానైనా ఆస్తమా వ్యాధి అన్న ఆలోచన రాకుండా ధైర్యంగా ఉండడానికి తోడ్పడుతుందనుకున్నారు. స్కూల్లో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఆయాసం కలిగినా గెలవాలనే పట్టుదలతో బాధను అధిగమించేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు జాక్ లండన్, ఎమిలో సల్గాది, అలెగ్జాండర్ డుమా, జ్యూలియస్ వెర్నే నవలలు, పాబ్లో నెరూడా కవితలు చదివాడు. రాత్రిపూట తండ్రి ఎర్నెస్టో వీరగాథలు, విప్లవాల చరిత్రలు కథలుగా చెప్పేవాడు. 1936లో స్పెయిన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. స్పెయిన్ గతంలో అనేక దేశాలను వలస దేశాలుగా చేసుకున్నది. అందులో లాటిన్ అమెరికా దేశాలు, అర్జెంటీనా కూడా ఉన్నవి. స్పెయిన్లో ప్రథమంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. అందులో సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అతివాద రిపబ్లికన్లు, ప్రగతిశీల ప్రజాతంత్రవాదులు ఉన్నారు. రిపబ్లికన్లు అధికారంలోకి రాగానే దేశంలోని భూస్వాములు, పెట్టుబడిదారులు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లాంటి సామ్రాజ్యవాదులు, అంతకుమించి జర్మనీ, ఇటలీ ఫ్యాసిస్టులు ప్రమాదం అనుకున్నారు. స్పెయిన్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నారు. దానికి జర్మనీ, ఇటలీ ప్రధాన పాత్ర వహించాయి. స్పెయిన్ మిలిటరీలోని ప్రజాస్వామ్య వ్యతిరేకులను ప్రోత్సహించాయి. జనరల్ ఫ్రాంకో నాయకత్వంలో తిరుగుబాటు లేవదీశారు. స్పానిష్ ప్రజలు ఒక్కటిగా మిలిటరీకి వ్యతిరేకంగా నిలిచారు. సాయుధులై రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రతిజ్ఞ పూనారు. ప్రజలు స్పానియార్డ్ పేరుతో సైనికులయ్యారు. రిపబ్లికన్లకు మిలిటరీ నియంతకు మధ్య జరిగే యుద్ధం ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోని అభ్యుదయ ప్రజాస్వామికవాదులు రిపబ్లిక్కు తమ సంఘీభావం తెలిపారు. సోవియట్ యూనియన్ అన్ని రకాలుగా ఆదుకున్నది. అర్జెంటీనా తన వంతు శక్తి కొలది సహాయపడింది. లాటిన్ అమెరికా దేశాలన్నింటిలో అర్జెంటీనా ఒకటే స్పానిష్ ప్రజాప్రభుత్వాన్ని బలపరిచింది. అమెరికా సామ్రాజ్యవాదుల, జర్మనీ, ఇటలీ ఫ్యాసిస్టు కుట్రలను ఖండించింది. 53 దేశాల నుండి 32,000 వాలంటీర్లు స్పానియార్డ్స్తో కలిసి యుద్ధరంగంలో పోరాడడానికి స్పెయిన్ వచ్చారు. స్పానిష్ పోరాటం ప్రపంచ చరిత్రలోనే అరుదైనది. ఒక దేశ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అన్ని దేశాల ప్రజలు సంఘీభావం తెలపడం, వేలాది మంది యుద్ధరంగంలో దిగడం గతంలో జరగలేదు. ఎర్నెస్టో ప్రతిరోజు రాత్రివేళ స్పెయిన్ పోరాటాన్ని కథలుగా చేకు వినిపించేవాడు. చిలీ మహాకవి పాబ్లో నెరూడా, ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు పాల్ రాబ్సన్, మరెందరో కవులు, కళాకారులు స్పానిష్ ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు. ఎంతోమంది కవులు, కళాకారులు, మేధావులు తుపాకీ పట్టి యుద్ధరంగంలోనికి దూకారు. రణరంగంలో అమరులైన వారు ఉన్నారు. ఆ వార్తలన్నీ ప్రతిరోజు పత్రికల్లో చదువుతూ రేడియోలో విన్నాడు. రాత్రివేళ తండ్రి చెప్పే పోరాట గాథలు విన్నాడు. అవన్నీ అతన్ని భావోద్రేకానికి గురిచేశాయి. స్పెయిన్ దేశపు మ్యాప్ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు జయాపజయాలు గుర్తుపెట్టాడు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో బొమ్మరిల్లు కట్టుకున్నాడు. స్నేహితులతో కలిసి స్పానియార్డ్స్, మిలిటరీ నియంత ఫ్రాంకో టీముల పేర్లతో ఆటలాడుకున్నాడు. 2 సంవత్సరాల యుద్ధంలో చివరకు ఫ్రాంకో నియంతకే విజయం లభించింది. ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులపై దాడులు మొదలయ్యాయి. వేలాది మందిని హత్య చేశారు, జైలు పాలు చేశారు. కొందరు స్పెయిన్ నుండి బయటపడ్డారు. వారిలో ఒక డాక్టర్ అర్జెంటీనా వచ్చి ఎర్నెస్టో ఇంటి పక్క ఇంట్లో అద్దెకు దిగాడు. అతని కొడుకు ఆగేయార్ చేకు మిత్రుడయ్యాడు. స్పానిష్ యుద్ధగాథలు వినాలని ఆగేయార్తో కలిసి వాళ్ళ ఇంటికెళ్లేవాడు. డాక్టర్ ఎన్నో వీరగాథలు వినిపించేవాడు. ఆ సమయంలోనే డాక్టర్తో రాజకీయాలు, తత్వశాస్త్రం గురించి చర్చలు జరిపేవాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ తత్వశాస్త్రం గురించి చర్చించడం అతనికి విస్మయం కలిగించింది. 10 సంవత్సరాలు కూడా నిండని తమ బిడ్డ చదివే పుస్తకాలు, అడిగే ప్రశ్నలు తల్లిదండ్రులను కూడా ఆశ్చర్యపరిచాయి. ఇంతలో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ వార్తలు చేకు రాజకీయాలపై మరింత ఆసక్తిని పెంచాయి. ప్రపంచమంతటా ఫ్యాసిస్టు వ్యతిరేక కూటములు ఏర్పడ్డాయి. అర్జెంటీనాలో యాక్షన్ అర్జెంటీనా పేరుతో ఫ్యాసిస్టు వ్యతిరేక సంఘటన ఏర్పడింది. అందులో ఎర్నెస్టో గువేరా లించ్ ప్రముఖుడుగా ఉన్నాడు. తన తండ్రి ఫోటోను తన మిత్రులకు చూపించి ఫ్యాసిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకుడు మా నాన్నయ్యనని గర్వంగా చెప్పుకున్నాడు. హైస్కూలు చదువు పూర్తయింది. స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నాడు. ఇంజనీరు చదవాలని అతని కోరిక. ఇంజనీర్ అయితే ప్రజాసేవ చేయొచ్చు అనుకున్నాడు.
1948వ సంవత్సరంలో బ్యూనోస్ ఎయిర్స్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. అక్కడ అమ్మమ్మ, మేనత్త ఉన్నారు. వారింట్లో ఉండి చదువుకున్నాడు. కొన్ని రోజులకు అతను ఎంతో ప్రేమించే అమ్మమ్మ జబ్బుతో చనిపోయింది. అదే సమయంలో మహాత్మా గాంధీ హత్య చేయబడిన వార్త విన్నాడు. గాంధీ సిద్ధాంతం, పోరాటం కంటే అతని నిరాడంబరత, నిష్కల్మ మనస్తత్వం ప్రభావితం చేసింది. గాంధీజీ మరణ వార్త విని బాధపడ్డాడు. ఇంజనీరింగ్ చదువుపై ఆసక్తి తగ్గింది. వైద్యశాస్త్రం చదివి డాక్టర్గా ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. మెడికల్ కాలేజీలో చేరాడు. చేకు దేశాలు తిరగాలి, ప్రదేశాలు చూడాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. మెడికల్ కాలేజీలో 1 సంవత్సరం అనుమతి పొంది దేశమంతా సైకిల్ మీద తిరిగొచ్చాడు. ఎంతో అనుభూతి పొందాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. 1951 డిసెంబర్ 29న మరోసారి సైకిల్ మోటార్పై మిత్రుడు అల్బర్టో గ్రనడాతో కలిసి చిలీ, పెరు, కొలంబియా, వెనిజులా, మియామి దేశాలు పర్యటించాడు. ఆ యాత్రతో అతనికి ఎన్నో అనుభవాలు కలిగాయి. ప్రజల దుర్భర జీవితాలు చూశాడు. వాళ్ల కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, అనారోగ్యంతో అలమటించే అనాథలను చూశాడు. వారి కష్ట ఫలితాన్ని దోచుకునే దోపిడీదారులు, దళారులు, మోసగాళ్ల గురించి విన్నాడు. ఆ దేశాలన్నింటిలో సైనిక నియంతలే రాజ్యాలేలుతున్నారు. ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు లేవు. దేశ సంపదనంతా విదేశీయులు, ముఖ్యంగా అమెరికా గుత్త సంస్థలు దోచుకుపోతున్నాయి. అమెరికా ఆజ్ఞలను ధిక్కరించిన వారికి పదవీగండమే కాదు, ప్రాణాలు మిగలవు. అమెరికా ఆజ్ఞలకు శిరసా వహించి దేశాధినేతలు పనిచేస్తున్నారు. గతంలో అమెరికా ఆదేశాన్ని కాదన్నందుకు క్యూబా, కొలంబియా అధ్యక్షులు హత్య చేయబడ్డారు. వెనిజులా అధ్యక్షుడి పదవి పోయింది. అమెరికా CIA ఆదేశాలతో కుట్రలకు పథకాలు వేస్తుంది. కమ్యూనిజం వ్యతిరేకత పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. భౌగోళికంగా లాటిన్ అమెరికా దేశాలు వేరుగా ఉన్నా అన్ని దేశాల పరిస్థితులు, ప్రజల జీవితాలు ఒకే రకంగా ఉన్నాయని తెలుసుకున్నాడు. లాటిన్ అమెరికా దేశాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. ఆ దేశాలలోని ప్రజల దుస్థితికి కారణమేమిటని ఆలోచించాడు. మార్క్సిజం అధ్యయనం ప్రారంభించాడు. దీనంతటికీ మూలం దోపిడీ వ్యవస్థేనని గ్రహించాడు. వ్యవస్థ మారనిదే ప్రజల జీవితాలు మారవని, పరిష్కారం సాయుధ పోరాటం ద్వారా దోపిడీ వ్యవస్థను నిర్మూలించాలన్న దృఢ సంకల్పం కలిగింది. 1953 జూన్ 12న వైద్యశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నాడు. కుష్ఠవ్యాధి చికిత్సలో ప్రావీణ్యత సాధించాడు. మరోసారి 1953 జులైలో లాటిన్ అమెరికా దేశాల పర్యటనకు మిత్రుడు కలికా ఫెర్రర్తో కలిసి బయలుదేరాడు. ఈసారి బొలీవియా, పెరు, ఈక్వెడార్, పనామా, కోస్టారికా, నికరాగ్వువా, హూండరస్, ఎల్ సాల్వెడార్లలో పర్యటించాడు. చివరగా 1953 డిసెంబర్ నాటికి గ్వాతెమాలా దేశం చేరుకున్నాడు. జాకోబో అర్బెంజ్ గుజ్మాన్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అక్కడ పరిస్థితి వేరుగా ఉన్నది. ఆ దేశంలో భూ సంస్కరణలు అమలు జరిపి పేదలకు భూములు పంచాడు. కార్మికుల అనుకూల శాసనాలు ప్రవేశపెట్టాడు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తనకు తాను కమ్యూనిస్టు అభిమానినని ప్రకటించుకున్నాడు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు అర్బెంజ్ గుజ్మాన్కు మద్దతుగా ఉన్నారు. ఆ దేశంలోనే మరికొన్ని రోజులు ఉండాలనుకున్నాడు. తన మేనత్తకు రాసిన ఉత్తరంలో నిజమైన విప్లవకారుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి మరికొంతకాలం ఇక్కడ ఉండదలుచుకున్నానని రాశాడు. గ్వాతెమాలా నగరంలో హిల్దా గడేయా అకోస్టా అనే యువతిని కలిశాడు. ఆమె పెరు దేశస్థురాలు, ఆర్థిక శాస్త్రవేత్త. పెరు దేశంలోని అమెరికన్ పాపులర్ రెవల్యూషనరీ అలయన్స్ అనే సోషలిస్టు పార్టీ సభ్యురాలు. పెరులో ఆ పార్టీని నిషేధించి పార్టీ సభ్యులపై దాడులు జరుగుతున్నందున గ్వాతెమాలా వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తుంది. హిల్దాతో పరిచయం అతనికెంతో ఉపయోగపడింది. ఆమె ప్రభుత్వ ఉన్నతాధికారులను పరిచయం చేసింది. క్యూబా విప్లవకారులతో సంబంధాలు నెలకొల్పింది. అక్కడే ఎర్నెస్టో గువేరాకు ముందు అక్షరం చేరింది. అతను మాటిమాటికి అనే ఊతపదం వాడుతున్నందున గువేరాగా పిలిచారు. అదే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు చేశాడు. లేనప్పుడు హిల్దానే ఆర్థికంగా ఆదుకున్నది. అధ్యక్షుడు అర్బెంజ్ గుజ్మాన్ భూ సంస్కరణలు ప్రవేశపెట్టి అదనపు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచడం, ఇతర సంస్కరణలు చేయడం వల్ల అమెరికా ఆగ్రహానికి గురయ్యాడు. ముఖ్యంగా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి చెందిన 3,50,000 ఎకరాల భూమిలో 2,25,000 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. న్యాయపరంగా నష్టపరిహారం చెల్లించింది. ఆ కంపెనీలో అమెరికా విదేశాంగ మంత్రి డల్లెస్ అతని సోదరుడికి వాటాలున్నాయి. ఆ కంపెనీ న్యాయ సలహాదారు కూడా అతనే. అమెరికా అర్బెంజ్ గుజ్మాన్కు కమ్యూనిస్టుగా ముద్రవేసింది. సోవియట్ యూనియన్ ఏజెంట్ లాటిన్ అమెరికా దేశాల్లో అల్లకల్లోలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడన్నది. అర్బెంజ్ గుజ్మాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా CIA కుట్ర పన్నింది. మిలిటరీ జనరల్ కార్లోస్ కాస్టిల్లో ఆర్మాస్ తిరుగుబాటు చేశాడు. అర్బెంజ్ గుజ్మాన్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ప్రజలు సాయుధులైనారు. ప్రజా సైన్యం తయారైంది. అందులో కమ్యూనిస్టులు ముందున్నారు. కూడా వారితో కలిశాడు. కానీ ఫలితం లేకపోయింది. అర్బెంజ్ గుజ్మాన్ దేశం విడిచి పారిపోయాడు. జనరల్ ఆర్మాస్ గుజ్మాన్ అనుచరులు కమ్యూనిస్టులను దేశద్రోహులుగా ప్రకటించారు. అరెస్టులకు పూనుకున్నాడు. దేశద్రోహి, అంతకుడిగా ప్రకటించిన వారిలో ఉన్నాడు. మెక్సికన్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అతనితో పాటు కమ్యూనిస్టులు, అర్బెంజ్ అభిమానులు కొందరున్నారు. ను కమ్యూనిస్టుల గ్రూపులో చేర్చారు. కొన్ని రోజులు రాయబార కార్యాలయంలో ఉండి రహస్యంగా మెక్సికో చేరాడు. గ్వాతెమాలాలో అమెరికా అనుసరించిన తీరు, CIA కుట్రతో అర్బెంజ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం, అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్ అమెరికా దేశాలకే కాక అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ శత్రువని నిర్ధారించుకున్నాడు.
సోషలిజం ఎడల విశ్వాసం మరింత దృఢపడింది. చే 1954 సెప్టెంబర్లో మెక్సికో నగరం చేరాడు. చేరిన తర్వాత ఆ నగరాన్ని గురించి తన డైరీలో, ఈ నగరం బద్ధకంగా నిద్రపోతున్న జంతువులా ఉన్నది. తోక ఆడించలేని, అరవలేని, లేవలేని స్థితిలో ఉన్నది. ఇది డబ్బున్న వాళ్ల స్వర్గం, అంటే డాలర్ డెమోక్రసీ ఇక్కడ రాజ్యం వెళుతున్నది అని రాసుకున్నాడు. మెక్సికో దేశ చరిత్రను చదివాడు. 1910 నుండి 20 సంవత్సరాల మధ్యకాలంలో పాంచోవిల్లా, జపాటా విప్లవకారులు దేశం కోసం పోరాడి అమరులైనారు. దేశ ప్రజలకు ఆదర్శ వీరులయ్యారు. వారి పోరాటం, త్యాగం చేకు విప్లవ కర్తవ్యాన్ని గుర్తు చేసింది. మోకాళ్లపై నిలబడి బతకడం కంటే కాళ్లపై నిలబడి చావడం మేలు అన్న అమరుడు జపాటా మాట ఎంతో ప్రభావితం చేసింది. మెక్సికో నగరంలో క్యూబా ప్రవాస విప్లవకారులతో సంబంధాలు నెలకొన్నాయి. రాహుల్ కాస్ట్రో, ఫిడెల్ కాస్ట్రోను కలిశాడు. హిల్దా గడియా అకోస్టా గ్వాతెమాలా జైలు నుండి విడుదలై అక్కడికి వచ్చింది. కాస్ట్రోతో జరిపిన చర్చలు చేను పూర్తిగా మార్చివేశాయి. డాక్టర్గా రోగ నివారణ చేయడం కాదు, వ్యవస్థకు పట్టిన వ్యాధిని నిర్మూలించాలి. దోపిడీ లేని వ్యవస్థ కోసం సాయుధ పోరాటం ఏకైక మార్గమని నిర్ధారించుకున్నాడు. ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలోని జూలై 26 ఉద్యమంలో విప్లవకారుడిగా పేరు నమోదు చేసుకున్నాడు. 1955 ఆగస్టు 18న చే హిల్దాను కాస్ట్రో ఇతర విప్లవకారుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. క్యూబా నియంత బటిస్టా పాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి మెక్సికో రహస్య స్థావరంలో గెరిల్లా శిక్షణ ప్రారంభించారు. స్పానిష్ అంతర్యుద్ధ వీరుడు కల్నల్ అల్బర్టో బయో శిక్షకుడుగా ఉన్నాడు. గెరిల్లా శిక్షణలో చే ప్రథముడుగా నిలిచాడు. కాస్ట్రో అభిమాన పాత్రుడయ్యాడు. చే శక్తి సామర్థ్యాలను కాస్ట్రో గ్రహించి శిక్షణా శిబిరానికి నాయకుడిగా నియమించాడు. 1956 ఫిబ్రవరి 15న చే హిల్దాలకు కూతురు పుట్టింది. హిల్దా బీట్రిడ్జ్గా పేరు పెట్టారు. 1956 నవంబర్ 26న గ్రామ్నా పేరుగల నావలో 82 మంది గెరిల్లాలు మెక్సికో స్థావరం నుండి బయలుదేరారు. అందులో 4 విదేశీయులు, మిగతావారు క్యూబన్లు. బటిస్టా నియంతృత్వ పాలనకు అంతం పలకాలన్నది లక్ష్యం. 26 మంది ఎక్కవలసిన నావలో 82 మంది కిక్కిరిసి కూర్చున్నారు. వారితో పాటు ఆయుధాలు, మందుగుండు, ఆహార పదార్థాలు ఉన్నాయి. నావ శక్తికి మించిన బరువు మోయలేకుండా ఉన్నది. దానికి తోడు వర్షం, గాలి, ఎగసిపడుతున్న సముద్రాలలు. గ్రామ్నా అదుపు తప్పింది. అతి కష్టం మీద చేరవలసిన శాంటియాగోకు కాక సియర్రా మాయెస్ట్రోకు చేరారు. గెరిల్లాల రాకను పసిగట్టిన బటిస్టా సైనికులు క్యూబా గడ్డ మీద అడుగు పెట్టగానే విమానాల నుండి బాంబులు వేశారు. మరోవైపు నుండి కాల్పులు జరిపారు. హఠాత్తుగా జరిగిన దాడికి చాలామంది గెరిల్లాలు మరణించారు. అప్పుడు చే డాక్టర్గా గాయపడిన వారికి చికిత్స చేసే బాధ్యతలో ఉన్నాడు. తన భుజానికి డాక్టర్ బ్యాగ్ ఉన్నది. ఇంతలో ఒక గెరిల్లా ఒరిగిపోయాడు. అతని ఆయుధం, తూటాల బ్యాగ్ పక్కన పడిపోయింది. చే పరుగెత్తాడు. గెరిల్లా మరణించాడు. ప్రాణంతో సమానమైన ఆయుధం, మందుగుండు బ్యాగ్ అందుకుని చెరుకు తోటలోకి వెళ్ళాడు. తన వద్ద 2 బ్యాగులున్నాయి. ఒకటి చికిత్సకు, మరొకటి యుద్ధానికి. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఆయుధం అందుకున్నాడు. గెరిల్లాగా తుపాకీ ఎక్కుపెట్టాడు. 82 మందితో బయలుదేరిన దళంలో సగానికి పైగా కాల్పుల్లో మరణించారు. 20 మంది పట్టుబడ్డారు. కాస్ట్రో, రాహుల్, చే మిగతా సభ్యులు సియర్రా మాయెస్ట్రో గుట్టల్లో సమావేశమయ్యారు. విజయమో వీరస్వర్గమో తప్ప వెనక్కి తిరిగే ప్రసక్తే లేదనుకున్నారు. శత్రువు మనల్ని ఓడించాడు, కానీ నిర్మూలించలేదు. మనం పోరాడాలి. ఈ యుద్ధాన్ని గెలవాలన్నాడు కాస్ట్రో. సియర్రా మాయెస్ట్రా కొండల మీద గెరిల్లా స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. క్యూబాలోని విప్లవకారులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ ప్రాంత రైతులు, గ్రామీణ ప్రజల్లో విప్లవ లక్ష్యం వివరించారు. గెరిల్లా దళంలో అనేక మంది యువకులు చేరారు. 1958 ఆగస్టు 21న గెరిల్లా ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఫిడెల్ కాస్ట్రో బటిస్టా వ్యతిరేక యుద్ధ వ్యూహాన్ని వివరించాడు. గెరిల్లాలను 3 దళాలుగా విభజించాడు. లాస్ విల్లాస్ మార్గం ద్వారా హవానా గెరిల్లా సైన్యానికి మేజర్ చేను అధిపతిగా నియమించాడు. కాస్ట్రో, రాహుల్ నేతృత్వంలోని దళాలు శాంటియాగో మార్గంలో హవానా వైపు నడవాలి. క్యామిలోసియన్ నాయకత్వంలోని దళాలు పడమర వైపు నుండి పినార్దెల్ మార్గంలో పయనించాలి. 3 వైపుల నుండి బటిస్టా సేనలను ఎదుర్కొని విజయం సాధిస్తూ రాజధాని హవానా చేరాలని కాస్ట్రో ఆదేశించాడు. గెరిల్లాలు 100ల సంఖ్యలో ఉన్నారు. వారి వద్ద మామూలు ఆయుధాలే ఉన్నాయి. బటిస్టా సేనలు 30,000 మంది ఉన్నారు. అమెరికా CIA ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుగల అమెరికా సైనిక సలహాదారులున్నారు. గూఢాచారి సంస్థ ఉన్నది. విమానాలు, ట్యాంకులు, బాంబులు, అధునాతన ఆయుధాలున్నాయి. కానీ గెరిల్లాలకు ప్రజాబలం ఉన్నది. గెరిల్లా యుద్ధ తంత్రం ఉన్నది. విప్లవ దీక్ష ఉన్నది. చే దళం ఎల్ పెడ్రెడో చేరింది. ప్రజలు ఆనందంతో స్వాగతం పలికారు. అందులో ఒక యువతి ముందుకొచ్చి, 26 జూలై ఉద్యమ కార్యకర్తను, నాకు ఒక ఆయుధం కావాలి, నేను మీతో పాటు పోరాటంలో పాల్గొంటానన్నది. చే ఆశ్చర్యపోయాడు. అనేక ప్రశ్నలు వేశాడు. చివరికి సంతృప్తి చెంది ఆయుధం ఇచ్చాడు. ఆమె పేరు అలైదా మార్చ్. వీర నారీగా గెరిల్లాలో కలిసింది. 1958 డిసెంబర్ నాటికి చేదళాలు ఒక్కొక్క గ్రామాన్ని, పట్టణాన్ని విముక్తి చేస్తూ ముందుకు సాగింది. అనేక మంది యువకులు గెరిల్లాలతో కలిశారు. ప్రజలు వారికి జేజేలు పలికారు. చేదళాలు శాంతాక్లారాను చుట్టుముట్టాయి. బటిస్టా సైనికాధికారుల్లో ఆందోళన మొదలైంది. కొందరు విప్లవకారుల ముందు లొంగిపోయారు. శాంతాక్లారా విప్లవకారుల వశమైంది. శాంతాక్లారాపై విజయం క్యూబా విప్లవ విజయానికి కీలకమైంది. బటిస్టా సైనికులు కొందరు పోరాటంలో చనిపోయారు. మిగతా వారు చేతులెత్తి లొంగిపోయారు. కాస్ట్రో, రాహుల్ నాయకత్వంలో శాంటియాగో వైపు నుండి
క్యామిలో సియన్ నాయకత్వంలో పడమర వైపు నుండి హవానా వైపు గెరిల్లా దళాలు దూసుకువస్తున్నాయి. బటిస్టా సైనికులు గెరిల్లాల ముందు నిలవలేకపోతున్నారు. ప్రజలు విప్లవకారులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ వార్తలన్నీ బటిస్టా సైనికులకు, ముఖ్యంగా జనరల్స్కు కలవరం కలిగించాయి. కొంతమంది జనరల్స్ లొంగిపోవడానికి చేతో శాంతాక్లారా వద్ద రాయబారాలు జరుపుతున్నారనే పుకార్లు బయలుదేరాయి. క్యూబా అధ్యక్షుడు నియంత బటిస్టా అందినంత వరకు డాలర్లు మూటగట్టుకుని 1959 జనవరి 11న డామినియన్ రిపబ్లిక్కు పారిపోయాడు. జనవరి 2న చేదళాలు హవానా చేరాయి. ఎక్కువగా ప్రతిఘటన లేకుండానే రాజధాని హవానా విప్లవకారుల వశమైంది. నగరంలోని అధ్యక్ష భవనం, రేడియో స్టేషన్, ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ, పోలీసు స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి. చే విప్లవకారులను వాటికి బాధ్యులుగా నియమించాడు. జైలులోని విప్లవకారులందరినీ విడుదల చేశాడు. హవానా విప్లవకారుల వశమైందన్న వార్త శాంటియాగో మార్గంలో విప్లవ సేనను నడుపుతున్న కాస్ట్రోకు అందింది. అక్కడి నుండే కాస్ట్రో క్యూబా విప్లవ విజయాన్ని, విప్లవ ప్రభుత్వాన్ని ప్రకటించాడు. విజయ వార్తతో క్యూబా ప్రజలు ఉప్పొంగిపోయారు. దారి పొడుగునా కాస్ట్రోకు నీరాజనాలు పలికారు. అడుగడుగునా ప్రసంగించాలని పట్టుబట్టారు. ఆ కారణంగా హవానా చేరడానికి అతనికి వారం రోజులు పట్టింది. జనవరి 8న కాస్ట్రో హవానా చేరాడు. బటిస్టా పాలనా యంత్రాంగాన్ని సమూలంగా నిర్మూలించి నూతన విప్లవ యంత్రాంగాన్ని రూపొందించే బాధ్యత చేకు అప్పగించాడు. అందులో ప్రధానంగా విప్లవ వ్యతిరేక శక్తులను కనిపెట్టి శిక్షించడం, చూడడం ప్రధానమైనది. చే దాన్ని సమర్థవంతంగా నిర్వహించాడు. జనవరి 9న చే తల్లిదండ్రులు ఎర్నెస్టో, సెలియా హవానా వచ్చారు. కొడుకును చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. రాగానే తల్లి ఆస్తమా గురించి అడిగింది. ఇక్కడి వాతావరణం, క్యూబా సిగార్లు దాన్ని తరిమేశాయి అన్నాడు. కొద్ది రోజుల తర్వాత హిల్దా, కూతురు హిల్దా బీట్రిడ్జ్ను తీసుకుని వచ్చింది. చే వారికి స్వాగతం చెప్పాడు. కూతురును గుండెలకు హత్తుకున్నాడు. భార్య హిల్దాకు ఒక బాధాకర వార్త చెప్పాడు. క్యూబా విప్లవకారిని అలేదా మార్చ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ముందు నీ నుండి నాకు విడాకులు కావాలి అని కోరాడు. ఆమె వెంటనే అంగీకరించింది. భార్యాభర్తలుగా విడిపోదాం, స్నేహితులుగా మిగిలిపోదాం అన్నది. విప్లవ వ్యతిరేకులు, అమెరికా సామ్రాజ్యవాదులు చేపై దుష్ప్రచారం ప్రారంభించారు. విదేశీయుడు, రష్యా ఏజెంట్, కమ్యూనిస్టు, అర్జెంటీనా పౌరుడు క్యూబాను విచ్ఛిన్నం చేయడానికి వచ్చాడన్నారు. జనవరి 16న హవానాలో డాక్టర్ల సమావేశంలో ప్రసంగిస్తూ చే, లాటిన్ అమెరికా దేశాల్లో నేనెక్కడున్నా విదేశీయుడిగా భావించను. గ్వాతెమాలాలో గ్వాతెమాలా పౌరుడిగా, మెక్సికోలో మెక్సికన్ పౌరుడిగా, పెరూలో పెరూ పౌరుడిగా, ఇప్పుడు క్యూబాలో క్యూబా పౌరుడిగా ఉన్నాను. కానీ నేనెక్కడికెళ్ళినా అర్జెంటీనా పౌరుని కూడా, ఎందుకంటే ఇంకా ఆ దేశం అన్నం నా శరీరంలో ఉంది అన్నాడు. విప్లవద్రోహుల నోరు మూయించడానికి క్యూబా ప్రభుత్వం విప్లవంలో పాల్గొన్న విదేశీయులకు జన్మతః పౌరసత్వ హక్కు కల్పించే బిల్లును ఫిబ్రవరి 9వ తేదీన ఆమోదించింది. చేకు జన్మతః క్యూబా పౌరసత్వం ప్రకటించింది. 1959 మార్చిలో నిద్రాహారాలు సరిగ్గా లేకపోవడంతో ఆస్తమా తీవ్రతరమైంది. కాస్ట్రో ఆదేశాల మేరకు డాక్టర్లు చేను సముద్ర తీరం దగ్గరున్న తరారా విశ్రాంతి భవనానికి తరలించారు. విశ్రాంతి కావాలన్నారు. ఆ సమయంలోనే చే గెరిల్లా యుద్ధం సిద్ధాంత గ్రంథాన్ని రచించాడు. జూన్ 2న అలేదా మార్చిని వివాహం చేసుకున్నాడు. విప్లవ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి దేశంలోని విప్లవ వ్యతిరేకులు, అమెరికా ప్రభుత్వం, CIA కలిసి రకరకాల ప్రచారం సాగించాయి. క్యూబా ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాయి. 26 జూలై ఉద్యమంలోని మితవాదులను కూడగట్టి అధికారం ఆశచూపి తిరుగుబాటుకు ప్రోత్సహించాయి. విప్లవకారులు ఆ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టారు. అంతర్గత శత్రువులు దేశం విడిచి అమెరికాకు పారిపోయారు. నూతన విప్లవ ప్రభుత్వానికి అలీన దేశాల మద్దతును కూడగట్టడానికి చే నాయకత్వంలో ప్రతినిధి వర్గం విదేశాలకు వెళ్ళింది. ఈజిప్టు, సూడాన్, పాకిస్తాన్, ఇండియా, బర్మా, ఇండోనేషియా, సిలోన్, జపాన్, మొరాకో, యుగోస్లావియా, స్పెయిన్ దేశాల్లో 3 మాసాలు పర్యటించింది. ఆ సందర్భంలో నాజర్, టిటో, నెహ్రూ, ఇందిరాగాంధీ, సుకర్నో, అయూబ్ ఖాన్ మొదలైన విదేశీ నాయకులను చే కలిశాడు. క్యూబా విప్లవ ప్రభుత్వానికి సంఘీభావం పొందాడు. తిరిగొచ్చిన తర్వాత కాస్ట్రో చేకు మరో ముఖ్యమైన బాధ్యత అప్పగించాడు. ఆర్థిక మంత్రిగా, జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా నియమించాడు. బటిస్టా కాలం నాటి కరెన్సీని రద్దు చేసి చే సంతకంతో నూతన కరెన్సీ వచ్చింది. 1961 సంవత్సరాన్ని ప్రభుత్వం నిరక్షరాస్యత నిర్మూలన సంవత్సరంగా ప్రకటించింది. ఆ బాధ్యత చేకు అప్పగించింది. 1,00,000 మంది వాలంటీర్స్ను రంగంలోకి దించాడు. సంవత్సర కాలంలో 7,07,212 మందిని అక్షరాస్యులను చేశాడు. దేశంలోని అక్షరాస్యుల శాతం 60 నుండి 96% చేరింది. మరో ముఖ్యమైన బాధ్యత విప్లవ సైన్యాన్ని నిర్మించడం. చే సైనిక శిక్షణ అధిపతిగా 2,00,000 మందిని విప్లవ సైనికులుగా తయారు చేశాడు. తర్వాత పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు పొందాడు. నూతన పరిశ్రమల స్థాపన, విదేశీ గుత్త సంస్థలపై ఆంక్షలు, నూతన పారిశ్రామిక విధానాన్ని అమలులోనికి తీసుకొచ్చాడు. అమెరికా క్యూబాతో దౌత్య సంబంధాలు తెంచుకున్నది. వ్యాపారం రద్దు చేసింది. సోషలిస్టు దేశాలతో వ్యాపార సంబంధాలు నెలకొల్పడానికి కాస్ట్రో చే నాయకత్వంలో ప్రతినిధి వర్గాన్ని పంపాడు. చే ఆ దేశాలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. సోవియట్ యూనియన్ నాయకులతో ప్రధాని క్రుష్చెవ్తో సంప్రదింపులు జరిపాడు. అంతకుముందే 81 దేశాల కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీల మహాసభ జరిగింది. ఆ మహాసభ క్యూబా విప్లవాన్ని హర్షించింది, సంఘీభావం ప్రకటించింది. చే మాస్కోలో వివిధ ప్రాంతాలు పర్యటించాడు. 81 దేశాల పార్టీల మహాసభ నిర్ణయాలను సమర్థించాడు. 1961 ఏప్రిల్ 17న అమెరికా క్యూబాలోని బే ఆఫ్ పిగ్స్పై ఆకస్మిక దాడి చేసింది.
కాస్ట్రో, రాహుల్, చే ఇతర విప్లవ నేతలు తిరిగి గెరిల్లా యోధులుగా విప్లవ సైన్యానికి నాయకత్వం వహించారు. CIA ఎంతో పకడ్బందీగా రూపొందించిన కుట్రను భగ్నం చేశారు. 100 మంది అమెరికా సైనికులు మరణించారు. 1200 మంది దాకా పట్టుబడ్డారు. అది అమెరికాకు చెంపపెట్టులా తగిలింది. 1961 ఆగస్టులో ఉరుగ్వేలో అమెరికా దేశాల ఆర్థిక సంస్థల సదస్సు జరిగింది. క్యూబా ప్రతినిధి వర్గానికి చే నాయకుడు, అమెరికా ప్రతినిధి వర్గానికి ఆ దేశ ఆర్థిక మంత్రి డౌగ్లాస్ డిల్లాన్ నాయకత్వం వహించాడు. సమావేశం సందర్భంలో చే అమెరికా అధ్యక్షుడు కెన్నడీకి రాసిన ఒక లేఖను డిల్లాన్కు అందజేశాడు. అందులో బే ఆఫ్ పిగ్స్ దాడికి కృతజ్ఞతలు, అంతకుముందు మా విప్లవం ఊగిసలాటలో ఉన్నది, ఇప్పుడు ఎంతో పటిష్టమైనది అన్నాడు. అమెరికా క్యూబా చుట్టూ సముద్రంలో యుద్ధ నౌకలను ప్రవేశపెట్టి క్యూబా దిగ్బంధానికి పూనుకున్నది. క్యూబా రక్షణ తక్షణ కర్తవ్యంగా మారింది. చే నాయకత్వంలో ప్రతినిధి వర్గం మాస్కో వెళ్ళింది. సోవియట్ యూనియన్ నాయకత్వంలో చర్చలు జరిపింది. సోవియట్ యూనియన్ క్యూబా రక్షణకు సోవియట్ అణ్వస్త్రాల స్థావరాల ఏర్పాటు, సోవియట్ సైనిక నిపుణులను పంపించడానికి అంగీకరించింది. వెంటనే అమలు జరిపింది. అమెరికా, సోవియట్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి క్యూబా కేంద్రంగా మారింది. క్రుష్చెవ్, కెన్నడీ మధ్య సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిగాయి. అంగీకారం కుదిరింది. క్యూబాపై దాడి చేయబోమన్న అమెరికా హామీతో సోవియట్ అణ్వాయుధాలు తొలగించబడ్డాయి. క్యూబా సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేసింది. 1964 నవంబర్లో మాస్కోలో జరిగిన అక్టోబర్ విప్లవం 47వ వార్షికోత్సవంలో చే పాల్గొన్నాడు. డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్న క్యూబా ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించాడు. డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ, మేము సోషలిజం నిర్మించాలనుకుంటున్నాం, మేము శాంతిని కోరుతున్నాం, అలీన ఉద్యమంలో మేము అంతర్భాగం, కానీ మేము మార్క్సిస్టు లెనినిస్టులం, ఎందుకంటే అలీన ఉద్యమం కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది అన్నాడు. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారాన్ని విమర్శిస్తూ, శరీరం రంగు వివక్షతతో తమ పిల్లలనే చంపుకునే వ్యవస్థ మీది అన్నాడు. నల్లజాతి వారిని చంపిన వారు యథేచ్ఛగా తిరుగుతున్నారు. వారికి రక్షణ కల్పించడమే కాక న్యాయమైన హక్కుల కోసం పోరాడే నల్లజాతీయులను శిక్షిస్తున్నారు. జాతి వివక్షత చూపే మీరు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని ప్రశ్నించాడు. అదే సమయంలో దుర్మార్గమైన వర్ణ వివక్షతను అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందన్నాడు. ఆవేశపు జ్వాలలు లాటిన్ అమెరికా దేశాలను ఆవరించాయి. తరతరాల దోపిడీకి గురైన వర్గం నిద్రలేచింది అన్నాడు. న్యూయార్క్లో ఉండగా 2 సార్లు క్యూబా విప్లవ ద్రోహులు చేపై హత్యా ప్రయత్నం చేశారు. అయినా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల నాయకులతో చర్చలు జరిపాడు. ఆయా దేశాల రాజకీయ పరిస్థితులు తెలుసుకున్నాడు. ప్రపంచవ్యాపితంగా అమెరికా సామ్రాజ్యవాదులు జరుపుతున్న దాడులు పరిశీలించాడు. వివిధ దేశాలలో CIA జరిపే కుట్రలను అరికట్టాలని, దానికి ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు పూనుకోవాలని, ఎన్నో వియత్నాంలు కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. న్యూయార్క్ నుండి బయలుదేరి జనవరి నుండి మార్చి వరకు మాలి, కాంగో, గ్వినియా, ఘనా, టాంజానియా, ఈజిప్టు దేశాల్లో పర్యటన చేశాడు. అల్జీరియాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ సంఘీభావ సదస్సులో పాల్గొన్నాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా వెనుకబడిన దేశాల మధ్య ఐక్యతను పునరుద్ఘాటించాడు. 1965 మార్చి 14న విదేశీ పర్యటన ముగించుకుని హవానా చేరాడు. విమానాశ్రయంలో కాస్ట్రో, రాహుల్ తదితర నాయకులు స్వాగతం పలికారు. చే తన విదేశీ పర్యటన వివరాలు కాస్ట్రోకు, ప్రభుత్వ అధికారులకు వివరించాడు. మార్చి 15న చే అదృశ్యమయ్యాడు. రోజులు, వారాలు గడిచాయి. ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి ఏమయ్యాడు? పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. ఇదే అదనుగా CIA అనేక పుకార్లు వ్యాప్తి చేసింది. కాస్ట్రోకు, చేకు మధ్య విభేదాలు, చేను అరెస్టు చేశారు, దేశం నుండి పారిపోయాడు, హత్యగావించబడ్డాడు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు అన్న వార్తలొచ్చాయి. ఏప్రిల్ బ్యూనోస్ ఎయిర్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తల్లి సెలియాకు ఒక ఉత్తరం అందింది. చెరుకు తోటలో శ్రమదానం చేయడానికి పోతున్నాను. తర్వాత అల్బర్టో గ్రనడోతో కలిసి 5 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేయబోతున్నానని రాశాడు. ఏప్రిల్ 20 కాస్ట్రో చెరుకు తోటలో శ్రమదానం చేస్తుండగా విలేకరులు చేను గురించి ప్రశ్నించారు. మేజర్ చే గురించి ఒకటి మాత్రం చెప్పగలను, విప్లవానికి అతని అవసరం ఎక్కడుంటుందో అతను అక్కడుంటాడు. మా మధ్య విభేదాలు లేవు, గతంలో కంటే అన్యోన్యంగా ఉన్నాం అన్నాడు. 1965 మే 10న చే తల్లి సెలియా మరణించింది. చే అదృశ్యం కావడానికి కారణాలు, అతను ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అనేది బహిర్గతం కాలేదు. CIA మరో కుట్రపూరిత ప్రచారం ప్రారంభించింది. చే చైనాతో సంబంధాలు పెట్టుకున్నాడు. చే $10 మిలియన్ల క్యూబా రహస్యాలను అమ్మి అదృశ్యమయ్యాడు. చే, కాస్ట్రో మధ్య శత్రుత్వం పెరిగింది. చైనాలో ఉన్నాడు, ఉరుగ్వేలో ఉన్నాడు అని వార్తలొచ్చాయి. 1965 జూన్ 17 కాస్ట్రో ప్రకటన ద్వారా ఆ పుకార్లను నివృత్తి చేయాలనుకున్నాడు. మేజర్ చే కోరుకున్నప్పుడు మాత్రమే అతను ఎక్కడున్నది తెలుస్తుంది, అంతకంటే మాకేం తెలియదు, మేమేమీ చెప్పలేము. చే ఎల్లప్పుడూ విప్లవ మార్గమే అనుసరిస్తాడు, ఆ మార్గంలోనే ప్రయాణిస్తాడు అన్నాడు. క్యూబాలో అదృశ్యమైన చే 1965 ఏప్రిల్ 14న కాంగో చేరాడు. అతనితో పాటు విక్టర్ డ్రేక్, మరో 12 మంది క్యూబా విప్లవకారులున్నారు. కొద్ది రోజులకు మరో 100 మంది వచ్చి కలిశారు. 1960లో కాంగోలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్యాట్రిస్ లుమాంబా ప్రభుత్వాన్ని CIA కుట్రతో కూల్చివేసింది. లుమాంబాను దారుణంగా హత్య చేయించింది. లుమాంబా అనుచరులు మిలిటరీ నియంతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్నారు.
వారికి సహాయపడాలి. గెరిల్లా పద్ధతుల్లో పోరాటం సాగించి విజయం సాధించాలనుకున్నాడు. చే కొన్ని మాసాల పాటు చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. కానీ విప్లవకారుల నుండి తగిన సహకారం లభించలేదు. వారిలో వారికి అంతర్గత కుమ్ములాటలున్నాయి. విప్లవ పోరాటం ఎడల స్పష్టత లేదు. చే కాంగోలో ఉన్నట్లు CIA పసిగట్టింది. అమెరికా సైనిక నిపుణులు, CIA ఏజెంట్లు అక్కడికి చేరారు. అతని కదలికపై నిఘా పెట్టారు. రేడియో తదితర సంబంధాలను ధ్వంసం చేశారు. చే ఆరోగ్యం దెబ్బతిన్నది. దక్షిణాఫ్రికా కంటే లాటిన్ అమెరికా దేశాలే విప్లవానికి అనుకూలంగా ఉన్నాయనుకున్నాడు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. కాంగో నుండి బయటకొచ్చాడు. 1965 అక్టోబర్ 3 హవానాలో పెద్ద బహిరంగ సభ జరుగుతున్నది. నూతనంగా ఏర్పడిన క్యూబా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన సభ అది. ఆ సభలో చే భార్య అలైదా, పిల్లలు ఉన్నారు. చే గురించి చాలా కాలంగా వస్తున్న ప్రచారానికి తెరదించాలనుకున్నారు. క్యూబా నుండి వెళుతూ కాస్ట్రోకు రాసిన వీడ్కోలు లేఖను బహిరంగపరచాలని కాస్ట్రో భావించాడు. 7 మాసాలుగా తన వద్ద ఉన్న లేఖను ఉద్వేగంతో చదివి వినిపించాడు. ఫిడెల్, మొదటిసారిగా మనం మరియా ఆంటోనియా ఇంట్లో కలుసుకున్న క్షణాలు గుర్తొస్తున్నాయి. నీవు ప్రతిపాదించిన ప్రయాణం ఏర్పాట్ల గురించి వివరిస్తున్నప్పుడు ఒక ప్రశ్న వినిపించింది. ఒకవేళ ఆ ప్రయాణంలో మరణిస్తే ఎవరికి తెలియజేయాలి అని. మనమంతా ఆశ్చర్యపోయాం. ఆచరణలో అది ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుందని ఊహించలేకపోయాం. అది వాస్తవమని ఇప్పుడు అర్థమవుతున్నది. విప్లవ పోరాటంలో విజయమో వీర స్వర్గమో తప్పనిసరి. ఎంతోమంది వీరులు ఆ ప్రయాణంలో అమరులయ్యారు. ఆనాడు అదంతా నాటకీయంగా కనిపించింది, కానీ ఈనాడు అంతా స్పష్టంగా ఉన్నది. మనకు అనుభవం వచ్చింది. అయినా వాస్తవ పరిస్థితుల్లో మార్పు రాలేదు. క్యూబా విప్లవానికి నా శక్తి మేరకు నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాను. ఈ రోజు నీ నుండి, ఇతర కామ్రేడ్స్, క్యూబా ప్రజల నుండి దూరమవుతున్నాను. పార్టీలో నా నాయకత్వ స్థానానికి, ప్రభుత్వంలో మంత్రిగా నా పదవికి, మేజర్గా నా హోదాకు, క్యూబా పౌరసత్వానికి చట్టపరంగా రాజీనామా చేస్తున్నాను. ఈనాటి నుండి న్యాయపరంగా నాకు, క్యూబాకు ఎలాంటి సంబంధాలు లేవు. కానీ అనుబంధం, ఆత్మీయతను పదవుల్లాగా వదులుకోలేను. నీవు, ఇతర కామ్రేడ్స్ చూపిన ఆత్మీయత, నన్ను తమ బిడ్డగా చేసుకున్న క్యూబా ప్రజల అనుబంధం చట్టపరంగా విడదీయరానిది. నా గతాన్ని గుర్తు చేసుకుంటే నేను నీతిగా, నిజాయితీగా, పట్టుదలతో విప్లవాన్ని పటిష్టం చేయడానికి కృషి చేశాను అనుకుంటున్నాను. కానీ నేను ఒక తీవ్రమైన పొరపాటు చేశాను. అది సియర్రా మాయోస్ట్రాలో ఉన్నప్పుడు నిన్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు చేశాను. రాజకీయ నాయకుడిగా, విప్లవకారుడిగా నీ శక్తి సామర్థ్యాలు గమనించలేకపోయాను. ఒక చారిత్రాత్మక సంఘటనలో నీతో పాటు కలిసి పనిచేసినందుకు, క్లిష్టమైన కరేబియన్ యుద్ధ సమయంలో మన ప్రజల మధ్య ఉన్నందుకు గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో పరిపక్వత చెందిన రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించావు. సంకోచించకుండా నిన్ను బలపరిచినందుకు సరియైన నిర్ణయం తీసుకున్నానని సంతృప్తిని పొందాను. మనిద్దరి భావాలు, ఆలోచనలు, సిద్ధాంతం, వ్యూహం ఒకటిగా ఉన్నాయి. ఇప్పుడు నా స్వల్ప సేవలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అవసరమని భావిస్తున్నాను. నీకు క్యూబా రక్షణ, భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉన్నది. అందువల్ల నీకు ఆ అవకాశం లేదు. నా పరిస్థితిని, నా నిర్ణయాన్ని నీవు అర్థం చేసుకుంటావని ఆశిస్తాను. ఈ సమయంలో నాలో ఒకవైపు ఆనందం, మరొక వైపు విషాదం నెలకొని ఉన్నది. క్యూబా దేశ నిర్మాణ బాధ్యతల నుండి, నన్ను తమ బిడ్డగా భావించి గౌరవించిన ప్రజల నుండి, ఆత్మీయుల నుండి దూరమవుతున్నందుకు బాధగా ఉంది. మీరు నాకిచ్చిన స్ఫూర్తితో నూతన యుద్ధరంగంలో అడుగుపెట్టబోతున్నాను. నా ప్రజల విప్లవ దీక్ష, అనుభవాలను మూటగట్టుకుని పోతున్నాను. పవిత్ర కర్తవ్య నిర్వహణకు వెళుతున్నందుకు ఆనందంగా ఉన్నది. సామ్రాజ్యవాదం ఎక్కడున్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతాను. మీ నుండి దూరమైన విప్లవ కర్తవ్యం ఆ విషాదాన్ని దూరం చేస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ సుదూర ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు అంతిమ గడియలు సమీపిస్తే చివరిగా నిన్ను, క్యూబా ప్రజలనే స్మరించుకుంటాను. నీవు నాకు ఎంతో బోధించావు. కృతజ్ఞతలు. నీవు చూపిన మార్గం, నీ ఆదర్శాలు నా ప్రయాణంలో చివరిదాకా కొనసాగిస్తాను. మన విప్లవ ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈనాటికి అదే నమ్ముతున్నాను. నేనెక్కడికి వెళ్ళినా క్యూబా విప్లవకారుడినన్నది మర్చిపోను. అందుకు అనుగుణంగానే నడుచుకుంటాను. నా భార్య పిల్లలను వదిలిపోతున్నాను. వారికి ఆస్తి లేదన్న బాధ నాకు లేదు. వారి కోసం నేనేమి అడగను? ప్రభుత్వమే వారికి అన్నీ సమకూర్చుతోంది. ఇంతకంటే నేను ఇంకేం చెప్పగలను? భావాలు వ్యక్తం చేయడానికి పదాలు కరువవుతాయి. అందువల్ల కాగితాన్ని వృధా చేయకుండా ముగిస్తున్నాను. ఎల్లప్పుడూ విజయం చేకూరాలి. విప్లవకారుడిగా నిన్ను ఆలింగనం చేసుకుంటూ చే తల్లిదండ్రులకు రాసిన లేఖలో 10 సంవత్సరాల క్రితం మీకొక వీడ్కోలు లేఖ రాశాను. అందులో నేను మంచి సైనికుణ్ణి, మంచి డాక్టర్ను కాలేకపోయానని రాసినట్లు నాకు జ్ఞాపకం. కానీ నేనిప్పుడు అంత చెడు సైనికుణ్ణి కాదు. పరిస్థితుల్లో నాటికి నేటికి మార్పు లేదు. నేనిప్పుడు మార్క్సిజం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాను. మార్క్సిజం బలమైన ప్రభావం కలగజేసింది. అనేక సంశయాలను నివృత్తి చేసింది. స్వాతంత్రం కోసం పోరాడే ప్రజలకు సాయుధ పోరాటమే ఏకైక మార్గమని అర్థం చేసుకున్నాను. చాలామంది నన్ను దుందుడుకు వాది అంటారు. నిజమే. కానీ నా దుందుడుకు తత్వం ప్రత్యేకమైనది. నా వాదనను రుజువు చేయడానికి ప్రాణాన్ని ఫణంగా పెట్టే తత్వం నాది. బహుశా ఇది నా చివరి ప్రయత్నం కావచ్చు. అలా కావాలని కోరుకోవడం లేదు, కానీ అలాంటి పరిస్థితులు లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే ఇవి ఆఖరి ఆలింగనం.
మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తాను, కానీ అది ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు. నా భావాలను, చర్యలను సూటిగా వ్యక్తం చేయడం నా అలవాటు. అందుకే నన్ను దుందుడుకువాదిగా అపార్థం చేసుకుంటారు. నిజమే, నన్ను అర్థం చేసుకోవడం కష్టమే. ఈసారి నేను చెప్పేది యథార్థం. నా దృఢ సంకల్పం, కార్యదీక్ష కారణంగానే బలహీనమైన కాళ్ళు, అలసిన ఊపిరితిత్తులతో పట్టుదలగల కళాకారుడిగా నెట్టుకురాగలిగాను. ఇక ముందు కూడా నా ప్రయాణాన్ని సాగిస్తాను. 20వ శతాబ్దానికి చెందిన ఈ సాధారణ సైనికుణ్ణి అప్పుడప్పుడు గుర్తుంచుకోండి. సెలియా, రాబర్టో, జువాన్ మార్టిన్, పటోటెన్, బీట్రిజ్కు నా ముద్దులు. అందరికీ అభివందనాలు. మంకుపట్టు, విచిత్ర వ్యక్తిత్వం గల మీ కొడుకు ఆలింగనం అందుకోండి. ఇట్లు మీ ఎర్నెస్టో అని రాశాడు. నా పిల్లలకు ప్రియమైన హిల్దితా, అలైదితా, కామిలో, సెల్యా, ఎర్నెస్టో, ఈ లేఖను మీరు చదివే సమయానికి నేను మీతో ఉండకపోవచ్చు. మీరు నన్ను మర్చిపోతారు. చిన్నవాళ్లకు అసలే గుర్తుండును. మీ తండ్రి తాను నమ్మిన ఆశయాలకు అనుగుణంగా పనిచేశాడు. వాటి కోసమే జీవించాడు అన్నది మర్చిపోవద్దు. మీరు పెరిగి మంచి విప్లవకారులు కావాలి. బాగా చదివి ప్రకృతిని పరిశోధించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాలి. అన్నింటికీ మించి విప్లవం ప్రాధాన్యతను మర్చిపోవద్దు. వ్యక్తులుగా మనం నిమిత్త మాత్రులం. మరో ముఖ్యమైనది, అన్యాయాన్ని ఎదిరించాలి. ప్రపంచంలో అదెక్కడున్నా ప్రతిఘటించాలి. అదే విప్లవకారుడికి ఉండవలసిన విశిష్ట లక్షణం. మిమ్మల్ని మళ్ళీ చూస్తానని ఆశిస్తా. వీడ్కోలు. అందరికీ నా ముద్దులు, నా ఆలింగనాలు. ఇట్లు మీ నాన్న. తర్వాత, ప్రియమైన హిల్దితా, ఈరోజు నేను రాస్తున్న ఉత్తరం నీకెప్పుడు అందుతుందో తెలీదు. నేను నిన్ను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నీ జన్మదినాన్ని ఆనందంతో గడుపుకున్నావనుకుంటాను. ఇప్పుడు నీవు బాలికవు కావు, స్త్రీగా ఎదిగావు. చిన్నపిల్లకు చెప్పినట్లు చెప్పనవసరం లేదు. నీకు నేను చాలా దూరంలో ఉన్నాను. చాలా కాలం ఇక్కడే ఉంటాను. నా శక్తి కొలది శత్రువుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను. నా పాత్ర స్వల్పమే, కానీ నేను నీ తండ్రినైనందుకు గర్వపడతావు. అలాగే నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ఇంకా చాలా సంవత్సరాలు పోరాటం జరగబోతున్నది. నీవు పెద్దదానివైన తర్వాత కూడా పోరాటానికి నీ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఈలోగా మంచి విప్లవకారిణిగా తయారు కావాలి. ఈ వయసులో బాగా చదవాలి. నీ శక్తి కొలది న్యాయానికి నిలబడాలి. నీకు అంతా తెలుసు అనుకోకు. అమ్మ చెప్పినట్లు విను. కాలమే నీకు నేర్పుతుంది. స్కూల్లో అందరిలో మంచిదానివని పేరు తెచ్చుకో. మంచి అంటే నా అభిప్రాయం విప్లవ సాంప్రదాయం. ఇంకా వివరంగా చెప్పాలంటే పనిలో నిబద్ధత, మాతృదేశాన్ని, విప్లవాన్ని ప్రేమించడం, ఆత్మీయత కలిగి ఉండడం. నీ వయసులో నేను నీలాగా లేను. కారణం, నేను వేరొక వ్యవస్థలో పెరిగాను. అది మనిషిని మనిషి ద్వేషించే సమాజం. నీవు అదృష్టవంతురాలివి. వేరొక వ్యవస్థలో జీవిస్తున్నావు. దానికి అనుగుణంగా నడుచుకోవాలి. చిన్నవాళ్లను మర్చిపోకు. జాగ్రత్తగా చూసుకో. మంచిగా చదివేటట్లు, సత్ప్రవర్తనతో పెరిగేటట్లు చూడు. ముఖ్యంగా అలైదిత, అది నిన్ను పెద్దక్కగా గౌరవిస్తుంది. ఆల్ రైట్ ఓల్డ్ లేడీ, మరోసారి నీకు జన్మదిన శుభాకాంక్షలు. మీ అమ్మకు, గినాకు ఆలింగనాలు. ఈ ఎడబాటు నుండి మళ్ళీ మనం కలుసుకునే వరకు నీకు వెచ్చని ఆలింగనాలు అంటూ రాశాడు. కాంగో నుండి బయటపడి దారుస్సలాం, ప్రాగ్ నగరాలలో 6 మాసాలు గడిపాడు. ఆ సమయంలోనే కాంగో అనుభవాలు రాశాడు. ప్రపంచ రాజకీయాలు పరిశీలించాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం రెండుగా చీలింది. సిద్ధాంత విభేదాలు తలెత్తాయి. సామ్రాజ్యవాదం ఎడల అంచనాలు, ప్రపంచ శాంతి, శాంతియుత సహజీవనం చర్చనీయాంశాలయ్యాయి. సోవియట్ యూనియన్, దానిని అనుసరించే దేశాల పార్టీలు శాంతియుత పద్ధతుల ద్వారా సోషలిస్టు విప్లవం సాధ్యమన్నాయి. చైనా మార్గం సాయుధ పోరాటం, గ్రామాలను విముక్తి చేస్తూ పట్టణాలను పట్టుకోవాలన్నది. సామ్రాజ్యవాదంను కాగితం పులిగా వర్ణించింది. చైనాలో రెడ్ గార్డ్స్ రంగం మీదకొచ్చారు. వియత్నాంలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విముక్తి కోసం భీకర పోరు సాగుతున్నది. అమెరికా సామ్రాజ్యవాదులు వేలాది మంది సైనికులను దింపారు. బాంబుల వర్షం కురిపిస్తున్నారు. అయినా వీర వియత్నాం ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. చే తన గెరిల్లా యుద్ధం సిద్ధాంతమే దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు అనుసరణీయమనుకున్నాడు. లాటిన్ అమెరికాలో అందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని గట్టిగా విశ్వసించాడు. అందులో బొలీవియా సానుకూలంగా ఉందనుకున్నాడు. అక్కడి విప్లవకారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. బొలీవియా పరిస్థితులను అధ్యయనం చేశాడు. వేషం, భాష మార్చాడు. గడ్డం, మీసాలు తీసేసి సూటు బూటుతో పెరు వ్యాపారవేత్తగా మారాడు. క్యూబా ప్రభుత్వ సహాయంతో నకిలీ పాస్పోర్టులు, వీసాలు సంపాదించాడు. 1966 నవంబర్ 3న దారుసలాం నుండి విమానంలో బొలీవియా బయలుదేరాడు. అడాల్ఫ్ మేనా గోంజాలెజ్ పేరుతో విమానాశ్రయంలో దిగాడు. అప్పటికే అక్కడ తానియా పేరుతో విప్లవకారిణి తగు ఏర్పాట్లు చేసింది. బొలీవియన్ కమ్యూనిస్టు పార్టీ గెరిల్లా స్థావరానికి నాన్కావ్వాజ్ అడవుల్లో రహస్య స్థావరం ఏర్పాటు చేసింది. క్యూబా నుండి 18 మంది, బొలీవియా నుండి 29 మంది, పెరు నుండి 3 గెరిల్లాలు అక్కడికి చేరారు. అందులో తానియా ఒక్కతే మహిళ. ఆమె బయట ఉండి రహస్య కార్యకలాపాలు, ఇతర ఏర్పాట్లు చూస్తున్నది. 51 మందితో బొలీవియన్ నేషనల్ ఆర్మీని చే ఏర్పాటు చేశాడు. గెరిల్లా శిక్షణ మొదలైంది. రేడియో సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 1 గెరిల్లా దళం మొదటిసారిగా శత్రువుతో పోరాడడానికి బయలుదేరింది. దారిలో నదిని దాటుతూ 2 కొట్టుకుపోయారు. 3 శత్రువుకి చిక్కారు. 1967 మార్చి 23న శత్రుసేనలు తమ స్థావరాన్ని చుట్టుముట్టాయని గ్రహించి ప్రత్యక్ష దాడికి దిగారు. చే గెరిల్లా పద్ధతులలో దళాన్ని నడిపించాడు. 7 శత్రు సైనికులు మరణించారు. 6 గాయపడ్డారు. 2 పట్టుబడ్డారు. పట్టుబడిన వారిద్దరూ తాము కమ్యూనిస్టు అభిమానులమన్నారు. చే వారిద్దరినీ వదిలేశాడు. అది నేషనల్ లిబరేషన్ ఆర్మీ సాధించిన మొదటి విజయం. బొలీవియన్ ప్రభుత్వం
అమెరికా సిఐఏ అప్రమత్తమయ్యింది, నిఘా పెంచింది. ఒకరోజు తానియాకు చెందిన జీపుల్లో విప్లవ సాహిత్యం, రహస్య పత్రాలు బయటపడ్డాయి. చే రహస్యం బయటపడింది. చే గెరిల్లా యుద్ధాన్ని ఎదుర్కొనే స్థితిలో బొలీవియా సైన్యం లేదు. వారికి శిక్షణ ఇచ్చేందుకు అమెరికా నుండి మిలిటరీ శిక్షకులు దిగారు. సిఐఏ కమాండోలు వచ్చారు. 16 మందితో గ్రీన్ బెల్ట్ టీంను అమెరికా సైన్యం ఎంపిక చేసింది. 4 నెలలు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారిలో ఎక్కువ మంది క్యూబన్లు, క్యూబా విప్లవానికి వ్యతిరేకులు. వారిలో ఫెలిక్స్ రామోస్ ఉన్నాడు. అతనికి సహాయకుడుగా గోంజాలెజ్, గుస్టావ్ విల్లాల్దో బొలీవియన్ సైనికాధికారులుగా నియమించారు. చే ఊహించిన దానికి భిన్నంగా పరిస్థితులు మారాయి. బొలీవియా ప్రభుత్వం ఎడల ప్రజల అసంతృప్తి, వ్యతిరేకత కనిపించలేదు. శిక్షణ లేని బలహీనమైన బొలీవియన్ సైన్యం గెరిల్లా యుద్ధానికి అనుకూలమనుకున్నాడు. బొలీవియన్ కమ్యూనిస్టు పార్టీ గెరిల్లా యుద్ధానికి సహాయపడుతుందనుకున్నాడు. అమెరికా సిఐఏ సైనిక నిపుణులు దిగుతారనుకోలేదు. అమెరికా ప్రభుత్వం సిఐఏ నేతృత్వంలో బొలీవియా ప్రభుత్వం చే గెరిల్లా యుద్ధాన్ని నిర్మూలించడానికి పూనుకున్నది. గెరిల్లాల రహస్యాలు చెప్పమని, స్థావరాలు చూపమని ప్రజలను హింసించడం ఎక్కువైంది. రహస్య సమాచారం అందించిన వారికి బహుమానాలు ప్రకటించారు. క్యూబాతో రహస్య సంబంధాలు తెగిపోయాయి. రేడియో వ్యవస్థ పనిచేయలేదు. గెరిల్లా దళంలో చేరడానికి స్థానికులెవరూ ముందుకు రాలేదు. చేరిన వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. ప్రజలు సహకరించకపోగా ఇన్ఫార్మర్లుగా మారారు. 1966 ఏప్రిల్లో దళంలో పనిచేస్తున్న ఫ్రెంచ్ రచయిత రోగిస్ డేబ్రే పట్టుబడ్డాడు. ఆగస్టు నాటికి 3వ వంతు గెరిల్లాలు మరణించారు. సమాచారం, ఆహార పదార్థాలు చేరవేసే 15 మంది బొలీవియన్ విప్లవకారులు పట్టుబడ్డారు. ఆహార పదార్థాలు చివరకు మంచినీళ్లు కూడా అందకుండా ఉన్నాయి. ఆగస్టు 31 దాడిలో జాక్విన్స్ దళంలోని తానియాతో సహా అందరూ మరణించారు. 1967 అక్టోబర్ 8న యురోరావినే వద్ద ఉన్న దళాన్ని 1800 మంది సైనికులు చుట్టుముట్టారు. కాల్పుల వర్షం కురిపించారు. చే తుపాకీ ఎక్కుపెట్టాడు, కానీ అది పేలలేదు. 8 మంది గెరిల్లాలు మరణించారు. అయినా లొంగిపోవడానికి నిరాకరించాడు. తొడలో నుండి తోట దూసుకుపోయింది. మరో తోట భుజంలో నుండి వెళ్ళిపోయింది. కాల్చవద్దు, నేను చే గువేరాను. నేను చనిపోయేదానికంటే బతికుంటేనే మీకు ఎక్కువ లాభం అన్నాడు. కదల్లేని స్థితిలో ఉన్నాడు. సైనికులు పట్టుకుని రెక్కలు విరిచికట్టారు. హెలికాప్టర్లో రాత్రికి లాహిగ్వేరా గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ దుమ్ము, ధూళి, మురికితో నిండిన స్కూలు గదిలో బంధించారు. కెప్టెన్ ప్రాడో ప్రాంతీయ సైనిక కేంద్రానికి పాప దొరికాడు అనే కోడ్ భాషలో సమాచారం అందించాడు. అక్టోబర్ 9 ఉదయం చే పట్టుబడితే ప్రాణంతో అమెరికా సిఐఏకు అప్పగించాలని అమెరికా ఆదేశం పంపింది. బొలీవియా అధ్యక్షుడు మాత్రం అతన్ని ప్రాణంతో ఉంచకూడదనుకున్నాడు. అయితే అది పట్టుకుని కాల్చి చంపినట్లుగా కాకుండా పోరాటంలో మరణించినట్లుగా ఉండాలని ఆదేశించాడు. 1967 మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల సమయం. మారియో తెరాన్ అనే సైనికాధికారి చే పక్కగదిలోకి వెళ్ళాడు. అక్కడ బందీలుగా ఉన్న చాంగ్, సిమోన్లను కాల్చి చంపాడు. బయటకొచ్చి చేను చూస్తూ తడబడుతున్నాడు. నన్ను చంపడానికి వచ్చావని తెలుసు. చంపరా పిరికిపంద, ఒక మనిషిని చంపబోతున్నావు అంతే కదా అన్నాడు చే ధైర్యంగా. తెరాన్ కళ్ళు మూసుకుని మొదటి తూటా పేల్చాడు. అది పెక్కలో నుండి దూసుకుపోయింది. రక్తం ప్రవహిస్తున్నది. రెండవ తూటా భుజానికి, తర్వాత గుండెకు గురిపెట్టాడు. అక్టోబర్ 10 చే డైరీని, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఫెలిక్స్ రామోస్ వాటన్నింటినీ ఫోటోలు తీశాడు. చే గడియారాన్ని తన చేతికి పెట్టుకున్నాడు. చే శవ పరీక్ష చేశారు. చనిపోయింది చేనేనని రుజువు చేయడానికి వేలిముద్రల కోసం చే 2 చేతులు నరికి భద్రపరిచారు. మిగతా శరీరాన్ని సైనికులకు అప్పగించారు. ఆ శరీరాన్ని ఎక్కడో పూడ్చిపెట్టారు. చే అస్తమించాడన్న వార్త ప్రపంచమంతటా వ్యాపించింది. వీరుడి మరణానికి ప్రపంచ విప్లవకారులందరూ కంటతడి పెట్టారు, కన్నెర్ర చేశారు, అమరవీరుడికి జోహార్లు అర్పించారు. అక్టోబర్ 15 చే మరణ వార్త విని క్యూబా కంటతడి పెట్టింది. హవానా విప్లవ ప్యాలెస్ మైదానానికి 10 లక్షల మంది తరలివచ్చారు. ఉద్వేగంతో కాస్ట్రో చే మరణ వార్త ప్రకటించాడు. భవిష్యత్తు మనిషి ఎలా ఉండాలంటే చేలా ఉండాలి. మన పిల్లలను ఎలా విద్యావంతుల్ని చేయాలి, ఎలా తీర్చిదిద్దాలి అంటే చేలాగా అని వ్యాఖ్యానించాడు. మంచి మనిషికి నిర్వచనం చెప్పాలంటే చేను చూపాలి. ఆ మనిషిని మన తరంలో చూడలేం. భవిష్యత్తుకు అతను ప్రతీక. ప్రవర్తనలో, జీవనంలో, చర్యలో, విప్లవ దీక్షలో మచ్చలేని వ్యక్తి చే అన్నాడు. అతను వ్యక్తిగత ప్రయోజనాలు, పదవులు, హోదాలు, పేరు ప్రతిష్టలు కోరుకోలేదు. లాటిన్ అమెరికా ప్రజలను ఆర్థిక, రాజకీయ, సాంఘిక దోపిడీ నుండి విముక్తి చేయాలనుకున్నాడు. సామ్రాజ్యవాదాన్ని తుడిచిపెట్టాలనుకున్నాడు. దానికి గెరిల్లా సాయుధ పోరాటమే మార్గం అనుకున్నాడు. దానికోసమే జీవితాన్ని అంకితం చేశాడు అన్నాడు. చే విప్లవంలో చేరినప్పుడు ఎప్పుడు మరణం సమీపించినా స్వాగతం పలుకుతాను. అయితే యుద్ధబేరి మరో చెవికి వినిపించాలే. చేతిలోని ఆయుధాన్ని మరో చేయి అందుకోవాలి అన్నాడు. విప్లవం కోసం జీవించాడు. విప్లవంలోనే మరణించాడు. విప్లవానికి సంకేతమయ్యాడు. చే గువేరా అమరుడు, అజేయుడు.